గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని తీర్పిచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది హైకోర్టు. హైకోర్టు తీర్పుకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించిన పిటిషన్పై ఈరోజు తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటాలో అటు దాసోజి శ్రావణ్తో పాటు సత్యనారాయణ ఇద్దరిని కూడా ఎమ్మెల్సీలుగా చేస్తూ గవర్నర్కి గత ప్రభుత్వము సిఫార్సు చేసింది. కానీ ప్రభుత్వం చేసినటువంటి సిఫార్సుని గవర్నర్ తిరస్కరించింది. దీంతో ఇద్దరు ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే దాసోజి శ్రావణ్ కుమార్తో పాటు మరోవైపు కూర సత్యనారాయణ ఇద్దరు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వము గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయకుండా హైకోర్టు స్టే ఇవ్వాలంటూ కూడా ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. అయితే దీనిపై గతంలో విచారించిన కోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తీర్పును ఇవ్వడం జరిగింది. మెయిన్ పిటిషన్ సంబంధించిన దానిపై కూడా ఈ నెల అంటే ఫిబ్రవరి 8వ తారీఖున పిటిషన్పై తుది తీర్పు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గత ప్రభుత్వంలో గవర్నర్కి సిఫార్సు పంపిన నేపథ్యంలో అది తేలకుండానే నూతన ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఇద్దరు ఎమ్మెల్సీని గవర్నర్ సిఫార్సు పంపారు. గవర్నరు ఆమోదం తెలిపింది. ఇప్పటికే వారు ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా రెడీ కావడం జరిగిందంటూ కూడా పిటిషనర్స్ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే కోర్టు మాత్రం చాలా క్లియర్ గా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. యథాస్థితిని కొనసాగించాలి. ఎట్టి పరిస్థితి అంటే స్టేటస్ కో ఆర్డర్ ఎలా ఉందో అలానే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయడానికి వీల్లేదు. ఫిబ్రవరి 8వ తారీఖున ఇచ్చేటువంటి తుది తీర్పులో దీనికి సంబంధించిన ఒక పూర్తి క్లారిటీ కూడా హైకోర్టు ఇచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే మధ్యంతర ఉత్తర్వులు స్టేటస్ కో ఆర్డర్ మాత్రం ఇప్పుడైతే పాస్ చేసింది. అంటే ఇప్పుడు యథాస్థితి ఏ విధంగా అయితే గతంలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా స్థితిని ఇప్పుడు కొనసాగించాలి. కానీ ఇప్పుడున్నటువంటి నూతనంగా తెలంగాణ నూతన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కారు ఎవరైతే గవర్నర్ సిఫారసు చేసిందో అయితే కోదండరాం కావచ్చు మరోవైపు మీర్ అలీఖాన్ అయితే ఇద్దరిని కూడా ఇప్పటికే గవర్నర్ సిఫారసు చేసింది. గవర్నర్ కూడా వారిద్దరికీ ఆమోదం తెలిపింది. వారి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులతో వారిద్దరికి ప్రమాణ స్వీకారానికి కొంత బ్రేక్ అయితే వచ్చిందని చెప్పాలి. ఈ నెల ఫిబ్రవరి 8వ తారీఖున తుది తీర్పు ఇచ్చిన తర్వాతనే దానికి సంబంధించిన దానిపై కూడా అంటే వారు కొత్తగా ఎమ్మెల్సీలుగా గవర్నర్ సిఫార్సు చేసినటువంటి కోదండరాం కావచ్చు మీర్ అలీ కావచ్చు వీరిద్దరికి సంబంధించిన నియామకం ఉంటుందా లేదా అనేది మాత్రం ఫిబ్రవరి 8వ తారీఖున హైకోర్టు ఇచ్చే తుది తీర్పుపై కూడా ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటివరకు అయితే మధ్యంతర ఉత్తర్వులు మాత్రం ఇప్పుడు జారీ చేసింది. గతంలో ఉన్నటువంటి యథాస్థితిని మాత్రం కొనసాగించాలి. కొత్తగా ఎలాంటి నిబంధనలు కూడా వర్తించవంటూ కూడా హైకోర్టు చాలా క్లియర్ గా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రొఫెసర్ కోదండరాంతో పాటు మరోవైపు మీర్ అలీఖాన్ ఇద్దరు నియామకం మాత్రం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించిన నేపథ్యంలో వారి ఎమ్మెల్సీలో మాత్రం కొంత బ్రేక్ అయితే పడిందని చెప్పవచ్చు. సంధ్య. రైట్ సునీల్.